పల్నాడు జిల్లా గురిజాల 12వ వార్డు కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు మహంకాళి అనిత నీలంరాజు. భవిష్యత్తులో ఎంపీ లావుతోనే తన ప్రయాణమని వెల్లడించారు. వైసీపీ నేతలు ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి తలవంచలేదని మహంకాళి నీలంరాజు స్పష్టం చేశారు. వైసీపీ శ్రేణుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేరు మహంకాళి అనిత, నా భర్త నీలంరాజు. మహంకాళి 12వ వార్డు కౌన్సిలర్, గురిజాల మాది. నిన్న సర్ది చేయొద్దంటే పోలీసులు వచ్చి తీసుకెళ్లారు నా భర్తని. ఎక్కడికి వెళ్ళారు? మార్చివారం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. మాకు నచ్చినట్టు మేము ఉండాలి కదా. ఆయన ఎంపీతో కలిసేసరికి మమ్మల్ని కొడుతుంటారు, నా భర్తను కొడుతుంటారు తీసుకెళ్ళి. తీసుకెళ్ళారు ఎంపీతో కలిసినందుకు తీసుకొని వెళ్ళారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, నా భర్తను ఇబ్బంది పెట్టద్దు, మమ్మల్ని హింసించకండి. అందరికీ నమస్కారం. నా పేరు మహంకాళి నీలంరాజు, గురజాల నగర పంచాయతీలో 12వ వార్డు. నేను గత 1 వీక్ క్రితం ఎంపీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన మీద ఉన్న అభిమానంతో ఆయన అనుచరుడిగా ఉండాలని గురజాల నగర పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేయటం జరిగింది. గౌరవ ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయనతో నడవాలని తీసుకున్నాను తప్ప నాకు ఉద్దేశించింది ఏమి కదా. ఆయన మీద ఉన్న అభిమానంతో ఆయన అనుచరుడిగా వెళ్ళాలని నేను ఎంపీ గారిని 2 సార్లు కలవటం. దానికి నేను ఎంతగానో నిన్నటిదాకా అన్నయ్య అని గురిజాల శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి గారిని పిలిచేవాడిని. నేను ఒక ఒడ్డెరు బిడ్డనని, నా వెనక బలగం, బంధుత్వం, డబ్బు ఇవన్నీ లేవని, నా మీద బెదిరింపు ధోరణితో స్వామి మాల్లో ఉన్నాయని కూడా చూడకుండా నిన్న మార్చవరం ఎస్ఐ సమీర్ బాషా 2 కానిస్టేబుల్ వచ్చి నన్ను భోజనం చేస్తున్న టైంలో గురజాల వీరభద్ర స్వామి గుడిలో నుంచి మాట్లాడదామని చెప్పి తీసుకొని వెళ్ళి నీ మీద ఎస్ట్రాసిటీ కేసు నమోదైందని నన్ను సాయంత్రం నుంచి